హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తి వివరణతో చూద్దామండి. ఇది వచ్చేసి ఫస్ట్ నేను లైనింగ్ నీట్గా తడిపి ఐరన్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇది వచ్చేసి నాకు కొంచెం సాగిపోయినట్లుందండి క్లాత్. దీన్ని అనేది నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది ఆరేయడంలో కొంచెం కంగారులో ఆరేసామంటే మనము ఇలా లైనింగ్ మొత్తం సాగిపోతుంది. లైనింగ్ మనము తడిపి ఆరేయడం కూడా జాగ్రత్తగా చేసుకుంటేనే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కింద నాకు ఎగుడు దిగుడు ఉంది కదా, ఆ క్లాత్ని అనేది ఇలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. లైనింగ్ తడపడంలో మనము కంగారులో తడిపినా ఎలా తడిపినా కానీ అది వేసుకోవడం అనేది నీట్గా వేసుకోండి. అప్పుడే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది. అలా కాకుండా ఎలా పడితే అలా ఆరేసామనుకోండి, సాగిపోయి మన క్లాత్ మనము 1 మీటరు 10 సెంటీమీటర్లు తెచ్చుకున్నా సరే సరిపోదు. అదే నీట్గా ఆరేసుకున్నామంటే ఒక 1 మీటర్లోనే మనము క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోగలం. తడిపి ఆరేయడంలోనే మన క్లాత్ వేస్ట్ అయ్యేది అనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి, బ్లౌజ్ ఇవ్వలేదు. ఈ బాడీ మెజర్మెంట్ తోటి ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉందండి. దానికి మనం ఖర్చు కావాలి కదా కింద పైన, ఆ ఖర్చు కోసం వచ్చేసి కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు అనేది యాడ్ చేశాను. ఇలా కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు మొత్తం వచ్చేసి మనకి 15 ఉంటే 16 ఇంచులు అనేది బ్లౌజ్ పొడవు వస్తుంది. ఇలా కింద 1/2 పైన 1/2 యాడ్ చేసాం కదా. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది. కస్టమర్ దగ్గర నుంచి మనము తీసుకున్న బ్లౌజ్ పొడవుకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి కుట్టేసరికి కరెక్ట్గా బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు ఉందండి. దాన్ని బై 4 చేస్తే మనకి 9 ఇంచులు వస్తుంది. తర్వాత బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఆ 9 ఇంచులు వేసి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు, ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచు ఇలా వేసేసుకున్నాను. ఇలా వేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది చూసుకొని దాన్ని బట్టి షోల్డర్ వేసుకోవాలి. ఇది చెస్ట్ వచ్చేసి 40 అంటే 40 సైజు. 40 సైజుకు మనం ఎంత షోల్డర్ పెట్టుకోవాలంటే, డీప్ నెక్ అయితే 6 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. హై నెక్కు మళ్ళీ వేరే మెజర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను 6 ఇంచుల షోల్డర్ పెట్టాను కదా, 6.5 ఇంచుల చంక డౌన్. ఈ చంక డౌను అందరికి ఒకేలాగా రాదండి. కొందరికి చంక లూజ్ అనేది తక్కువ ఉంటే దాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి చెస్ట్ ఎక్కువ చంక లూజు తక్కువ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇది అనేది బేస్ చేసుకోవాలండి. చంక డౌన్ వీలైనంత వరకు సేమ్ ఇలానే వస్తుంది కానీ కొందరికి మాత్రమే ఆ ప్రాబ్లం వస్తుంది. అలాంటి వారికి మళ్ళీ నేను ఒక వీడియోలో చెప్తానండి. ఇప్పుడు 6 ఇంచుల షోల్డరు 6.5 ఇంచుల చంక డౌన్ వేసాను కదా. వేసిన తర్వాత 40 ఇంచుల్లోంచి 4వ భాగం అంటే 10 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ చేశాను. 1.5 ఇంచ్ వచ్చేసి కట్ చేశాను. ఇలా వేసిన తర్వాత ఈ ఎల్ షేప్ కార్నర్లో 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇలా లైన్ వేసుకోండి. ఇది వచ్చేసి 40 సైజుకు 1.5 ఇంచ్ వేసుకుంటే చంక రౌండింగ్ కరెక్ట్గా వస్తుంది మనకి. ఎక్కువ వేసిన ప్రాబ్లమే, తక్కువ వేసిన ప్రాబ్లమేనండి. కాబట్టి సైజుని బట్టి కార్నర్లో మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ సైజు బ్లౌజుకు చంక లూజ్ వచ్చేసి 9 ఇంచులు ఉంది. 9 ఇంచులు ఉంటే నేను మెజర్ చేస్తున్నాను. నాకు కరెక్ట్గా వచ్చిందండి. పైన షోల్డర్ జాయింటింగ్ వదిలేసి ఇక్కడ నుంచి మెజర్ చేస్తే నాకు 9 ఇంచుల చంక లూజ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇలా 1.5 ఇంచ్ అనేది ఖర్చు మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 9 ఇంచులు కదా నడుము లూజు అక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కు నెక్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ వస్తుంది కదా మీకు. 40 సైజుకి వచ్చేసి 3 ఇంచెస్ పెట్టేసుకోండి. 3 ఇంచెస్ నెక్ వెడల్పు. అలానే మనకి మెజర్మెంట్ ఇచ్చినప్పుడు నెక్ డౌన్ ఎంత ఇచ్చారో చూసుకోండి. అంటే నెక్ లోతు వచ్చేసి 11 ఇంచులు ఇచ్చారండి. నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ లోతు వచ్చేసి 11 ఇంచులు. ఇలా పైన 3 ఇంచులు వేసాం కదా, కింద వచ్చేసి 3.5 ఇంచులు వేసుకోండి. ఇలా వేస్తేనే రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పైన 3 ఇంచులు, పొడవు వచ్చేసి 11 ఇంచులు, కింద వచ్చేసి 3.5 ఇంచులు. ఇలా వేసిన తర్వాత దీన్ని బాక్స్ లాగా వేసాం కదా. వేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఉంచేసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఇలా రౌండ్ ఇస్తే మనకి కరెక్ట్గా నెక్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుందండి. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. బిగినర్కి ఎక్కువ వచ్చే డౌట్ అనేది ఏ సైజుకి ఎంత షోల్డర్ పెట్టాలనేది తెలియదండి. అందరికి ఒకేలాగా పెడితే సెట్ కాదు కదా. ఇది అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి.
30 సైజు నుంచి 52 వరకు ఏ సైజు వారికి ఎంత షోల్డర్ పెట్టాలనేది పూర్తిగా ఉన్నాయండి వీడియోస్ అనేది. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు అన్ని సైజులకి షోల్డరు, చంక డౌను, నెక్ విడ్త్ ఇలా ఎలా పెట్టుకోవాలనేది నేను పూర్తిగా బిగినర్ కోసమే వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ వెంట కట్ చేసాం కదా, చేసిన తర్వాత నెక్ రౌండింగ్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా చూసారు కదా, 40 సైజుకి వచ్చేసి మనకి 6 ఇంచుల షోల్డరు, 6.5 ఇంచుల చంక డౌను, నెక్ వెడల్పు వచ్చేసి పైన 3 ఇంచులు, కింద 3.5 ఇంచులు వేసుకున్నాం. ఇలా వేస్తే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. తర్వాత వచ్చేసి సెంటర్లో మనం బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఆ డాట్ ఇలా షోల్డర్ సెంటర్కి మార్కింగ్ ఫోల్డింగ్ చేసుకొని అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఇది బ్లౌజ్ పొడవును బట్టి వేసుకోవాలండి. ఇది 16 ఇంచులు వచ్చింది కదా ఖర్చుతోటి, కాబట్టి మనం 4.5 ఇంచుల పొడవు, 1 ఇంచు వెడల్పుతోటి ఇలా బ్యాక్లో డాట్ కోసం మార్కింగ్ చేసాం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మన ఫిట్టింగ్ కుట్టు వస్తుంది కదా చంకలో, అక్కడ ఒక చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. నేను బ్యాక్ వచ్చేసి ఈ చివర్లో కట్ చేశాను కదా, దీనికి ఆపోజిట్లో ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి చంక లూజుని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మన చంక లూజు 9 ఇంచులు వచ్చింది కదా, ఈ క్లాత్ వచ్చేసి 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ పెట్టామంటే మనకు ఒక సైడ్ మాత్రమే జాయింట్ అనేది పడుతుంది, అంటే చంక పీస్ అనేది ఒక సైడ్ వేస్తే సరిపోతుంది. ఇలా 10 ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. కింద ఎగుడు దిగుడున్న క్లాత్ మొత్తాన్ని సరి చేశాను కదా, ఇక్కడ చెప్తున్నానండి 9 ఇంచులు వస్తే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చంక లూజుకు ఈ ఫోల్డింగ్ పెట్టుకోమని ఇక్కడ వేశాను. తర్వాత వచ్చేసి ఇది మనము హ్యాండ్ పొడవు తీసుకుంటున్నాం కదా, హ్యాండ్ పొడవు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఇది పైపింగా, లేదంటే హెమ్మింగా, లేదంటే మనము హ్యాండ్ తిప్పేయడమా చూసుకొని వేసుకోవాలి. నేను వచ్చేసి దీనికి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి 1/4 ఇంచు వరకు కింద మార్కింగ్ వేసాను. వేసుకొని ఇప్పుడు హ్యాండ్ పొడవు పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ పొడవు పెట్టిన తర్వాత హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే చెస్ట్లో 10వ భాగం, అంటే ఇది 40 సైజు ఉంది కాబట్టి 4 ఇంచుల డౌన్ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా 4 ఇంచులు డౌన్ వేసి ఇక్కడ వేసుకున్నాం కదా, వేసిన తర్వాత కింద హ్యాండ్ లూజు, మిడిల్ లూజు, కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 వచ్చిందండి, మిడిల్ లూజ్ వచ్చేసి 7.5 వచ్చింది. ఇలా 7.5 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచు స్ట్రైట్గా వేసుకొని చంక లూజ్ని అనేది వేసుకోవాలి. ఇక్కడ చంక లూజ్ 9 ఇంచులు కదా, ఇక్కడ స్ట్రైట్గా ఇలా వేసేసుకుంటే మనకి చంక లూజ్ అనేది తెలుస్తుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఈ 1.5 ఇంచు నుంచి ఇలా హ్యాండ్ డౌన్ అవుతూ మనం హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలి. ఇలా వేసేసాం కదా, వేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి 9 ఇంచులు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి. ఇక్కడికి వచ్చింది కదా 9 ఇంచులు. ఆ తర్వాత 1.5 ఇంచులు ఖర్చు, కింది సైడ్లు కూడా 1.5 ఇంచులు ఖర్చు వేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకున్నాను. తర్వాత కింద మనం పైపింగ్ కోసం 1/4 ఇంచ్ వేసాం కదా, పైన హ్యాండ్ బాడీ జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచు, ఇలా 1/2 ఇంచు లేదా 3 పాయింట్లు వేసేసుకోండి. మీరు ఖర్చు పట్టుకునే విధానాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత హ్యాండ్ మార్కింగ్ పూర్తయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది కట్ చేసుకోవాలి. మీకు చెస్ట్లో 10వ భాగం హ్యాండ్ డౌన్ తీసుకోమన్నాను కదా, మీకు అలా అర్థం కాలేదంటే పెద్ద సైజు బ్లౌజ్కు 3.35 లేదా 4 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి 40 సైజుకు. చిన్న సైజుకి వచ్చేసి 30 సైజుకు మనము 2 ముక్కాలు ఇస్తాము, 3 ఇంచులు ఇస్తాం కానీ ఖర్చుతోటి 2 ముక్కాలు వస్తుంది, అంటే మన ఖర్చుకు పైన మార్కింగ్ ఇస్తాం కదా. మీడియం సైజుకి వచ్చేసి 3.5 3.5 తీస్తాం. నేను అలా కాకుండా చెస్ట్లో 10వ భాగాన్ని తీసుకుంటానండి, అప్పుడు కరెక్ట్గా మనకు ఫిట్టింగ్ హ్యాండ్ అనేది ముడతలు లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకొని క్లాత్ అనేది ఇలా క్రాస్ అనేది చెక్ చేసుకోండి. క్రాస్ లైన్స్ ఇలా ఉండాలి, ఇలా వచ్చేలాగా చూసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా వేసేసి కింద 2 ఇంచులు మనం సేప్ పట్టి కోసం ఫోల్డింగ్ పెట్టేసి మిగిలినదంతా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోవాలి.
ఇలా ఇచ్చిన తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 6.5 ఇంచుల దగ్గర ఇలా బాక్స్ లాగా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కింది సైడ్ కూడా ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇది బాడీ మెజర్మెంట్ తీసుకోవడం వల్ల నీకు అర్థమవుతుందో లేదోనండి. సేమ్ మన కొల బ్లౌజ్ని ఎలా తీస్తామో బాడీ మెజర్మెంట్ కూడా అలానే తీసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా వేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీస్తే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో ముడత లేకుండా నీట్గా ఉంటుంది. అలానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని రౌండ్ ఇచ్చుకోండి. ఇది నార్మల్గా తొడిగే వారికండి. కొంచెం విడత ఎక్కువ తొడుగుతారంటే ఒక 1/4 ఇంచ్ వరకు బయటికి మనం బాక్స్ లాగా వేసాం కదా ఎల్ షేప్లో, దానికంటే ఒక 1/2 ఇంచు 1/4 ఇంచు దాకా బయటికి తీస్తే మనకు రౌండ్ అనేది మంచిగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, మీకు అందాజుగా చెప్పడం కోసం పెద్ద సైజు బ్లౌజ్ అయితే కింది నుంచి 1.5 ఇంచు ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఉక్సుల పట్టి దగ్గర ఇలా వేసిన తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ మీకు మిడిల్ చెస్ట్ అనేది వస్తుంది, అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, అదనే షోల్డర్ సెంటర్లోనే ఉంటుంది కాబట్టి ఇలా లైన్ వేసుకోండి. షోల్డర్ ఎంత ఉంటే దాన్ని మిడిల్లో వేసుకొని ఇప్పుడు మిడిల్ పాయింట్ వచ్చేసి 11 ఇంచులు ఉందండి. ఇక్కడ 11 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. అంటే మనము షోల్డర్ నుంచి కిందికి మన మిడిల్ పాయింట్ దగ్గరికి మెజర్ చేస్తే మనకి 11 ఇంచులు ఉంది. అక్కడ నుంచి ఎండింగ్ పాయింట్ వచ్చేసి మనకి 13.5 ఇంచులు ఉంది. కాబట్టి ఇక్కడ 13.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇలా 13.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎగస్ట్రా అంటే కింద సేప్ పట్టికి జాయింటింగ్కు పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి మొత్తం 14.5 ఇంచులు అనేది ఇక్కడ వేసాను. వేసిన తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ మిడిల్ నుంచి ఇటు 1.5 అటు 1.5 వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఉక్సు పట్టి దగ్గర మనం ఒక 1.5 పైకి వేసాం కదా, అక్కడ నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము డాట్ పట్టినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా, అప్పుడు మనకి ఉక్సు పట్టి దగ్గర గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఇక్కడ ఒక 3/4 ఇంచు వరకు ఇలా బయటికి లైన్ వేసాను. ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ పూర్తయింది. తర్వాత మీకు డాట్స్ కూడా ఎలా వేయాలనే డౌట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఇప్పుడు చూసుకుందాం. ఈ కింద నుంచి 3 ఇంచులు అనేది వేసాను, ఇటు 1.5 ఇటు 1.5 వేసాం కదా, దానికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. తర్వాత ఉక్సు పట్టి దగ్గర మిడిల్ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి మనం ఈ పట్టీని కొలిస్తే మిడిల్ వస్తుంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి ఇలా వేసేసుకొని ఇలా 2.5 ఇంచుల పొడవు 1/2 ఇంచ్ వెడల్పుతోటి మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనము మెయిన్ డాట్ ఉక్సు పట్టి సైడ్ డాట్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ను కొలుసుకొని ఇక్కడ చంక సైడ్ డాట్ను కూడా వేసేసుకోండి. ఇలా ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి ఒకదానికొకటి ఎదురుగా ఉండి సపోర్ట్గా వస్తుంది. చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇలా మనం ఈ మూడింటిని కలిపితే సేమ్ వీటి మధ్య గ్యాప్ అనేది ఉండాలి. ఇలా వేసాం కదా, ఇలా వేయడం వల్ల ఇక్కడ కప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది, మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ డాట్ అనేది కరెక్ట్గా పడితేనేనండి మనకి ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్ పట్టడం వల్ల మనకి ఇక్కడ తగ్గిపోతుంది కదా, దానికోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను. ఇక్కడ 3/4 ఇంచ్ వరకు ఇలా 3 డాట్స్ కరెక్ట్గా వేసుకోండి. బ్లౌజ్ మొత్తం ఉండేది ఫ్రంట్ పార్ట్లోనేనండి. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని బట్టే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇది బండ గుర్తులతోటి చెప్పడం అనుకోండి, బ్లౌజ్ సైజుని బట్టి మనము ఈ డాట్స్ వేసుకోవడం కానీ ఉక్సు పట్టి దగ్గర లెంత్ వేసుకోవడం కానీ బండ గుర్తులతోటి చేసుకోవచ్చు. లేదంటే చెస్ట్లో 10వ భాగాన్ని బట్టి అయినా చేసుకోవచ్చు. కానీ చెస్ట్లో 10వ భాగం అంటే చాలామందికి అర్థం కావట్లేదండి. అలా అర్థం కాని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, దాని గురించి ఒక వీడియో అనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలా ఈ డాట్స్ వేసాం కదా, ఈ డాట్స్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చామంటే మనకి 2 సైడ్లు రైట్ లెఫ్ట్కి అనేది కరెక్ట్గా మనము ఇవి వేసుకోగలం. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ హ్యాండ్స్ అలానే ఫ్రంట్ వచ్చేసాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనము సేప్ పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. సేప్ బెల్ట్
సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, మనము ఫ్రంట్ పార్ట్లో లోతు తీసాం కదా, క్లియర్గా ఉంది. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు సేఫ్ పట్టి కట్ చేయడం చాలామందికి తక్కువ పడడం ఎక్కువ పడడం అవుతుందండి. అలా కాకుండా ఒక్కసారి ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా కట్ చేశారంటే మీకు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ కోరంచుల దగ్గర నేను బ్యాక్ పార్ట్ పట్టీ కోసం కట్ చేశానండి. బ్యాక్లో పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ కోసం ఈ కోరంచులు అనేది కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్. ఈ సేఫ్ బెల్ట్ కట్ చేసుకోవడమే చాలామందికి రాదండి. తక్కువ పడితే ప్రాబ్లమే, ఎక్కువైనా కానీ మనం షేప్ తీసామనుకోండి, ఆ షేప్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది. అలా కాకుండా నడుము లూజ్ కంటే ఒక 1/2 ఇంచ్ తగ్గించండి పెద్ద సైజ్ అయితే. చిన్న సైజ్ అయితే 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇలా పెట్టిన తర్వాత మన ఉక్సు పట్టి దగ్గర వచ్చిన లెంత్ ఉంటుంది కదా, బ్యాక్ మీద ఫ్రంట్ పెడితే ఆ లెంత్ వేసేయండి. అలానే మిడిల్లో చూడండి, మిడిల్లో ఎవరికైనా 2.5 ఇంచులు వస్తుంది. ఈ ఎండింగ్లో వచ్చేసి ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచు కలుపుకోండి. ఇలా తీస్తే మీకు ఏ సైజు బ్లౌజ్కైనా సెట్ అయిపోతుందండి. అంటే మనం బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసి ఉక్సు పట్టి దగ్గర ఎంత వస్తే అంత వేయండి, మిడిల్లో 2.5 ఇంచులు వేయండి, ఎండింగ్లో మనకి 2.5 ఇంచులు వస్తే 3 ఇంచులు అంటే 1/2 ఇంచు కలుపుకోండి. ఇలా వేసుకోవాలి. చూసారు కదా, సేఫ్ పట్టి అనేది కట్ చేసుకున్నాం మనము. తర్వాత ఇక్కడ మరొక పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ నాకు క్లాత్ లేదండి. దాన్ని బట్టి క్లాత్ మార్చుకొని చూస్తున్నాను ఎక్కడ తీస్తే మనకి సెట్ అవుతుంది అనేసి. ఇక్కడ తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ అనేది నేను కట్ చేస్తున్నాను. అంటే మనకి 4 కావాలి కదా సేఫ్ పట్టీలు అనేది. ఉంటే ఇందులో కట్ చేసుకోండి, లేదంటే ఏదైనా వేస్ట్ పీస్ ఉంటుంది కదా మన దగ్గర మిగిలిపోయింది, అందులో కట్ చేసుకోండి. ఇలా మనము 4 సేఫ్ పట్టీలు అనేది కట్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ సైడ్ రావాలి, ఉక్సు పట్టి సైడ్ రావడం కోసం చిన్న కటింగ్ ఇచ్చానండి మన గుర్తు కోసం అనేసి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి మనం జాయింట్లు పడుతుంది కదా, ఆ జాయింట్ అనేది ఈ సైడ్లో మిగిలిన పీస్ను ఇలా పెట్టేసుకున్నామంటే మన హ్యాండ్ జాయింటింగ్ కోసం కూడా వచ్చేస్తుంది. అంటే చంక పీసు మనకి 2 సైడ్లు లేకుండా ఒక సైడ్ రావడం కోసం ఫోల్డింగ్ పెట్టాం కదా, ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకు ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది. తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇలా మెయిన్ పీస్ వచ్చేసి ఇలా పరుచుకున్నానండి. చూస్తున్నాను అవుతుందా లేదా, కరెక్ట్ సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మనం చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారంటే పెద్ద బార్డర్ సైడ్ మాత్రమే హ్యాండ్ తీయాలి. 2 బార్డర్లు సేమ్ ఉన్నాయంటే అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ తీయొచ్చు, కానీ ఇలాంటి బార్డర్ ఇస్తే మాత్రం ఒక్క సైడ్ మాత్రమే హ్యాండ్ కట్ చేసుకోవాలి. మనకు సరిపోకపోతే చిన్న ముక్క జాయిన్ చేసుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ నాకు అనేది సరిపోలేదండి, 2 సైడ్లు వచ్చింది, 2 సైడ్లు అనేది జాయింట్ పడుతుంది, అది తర్వాత కట్ చేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత క్లాత్ అనేది మార్చుకోవాలండి. నేత అనేది మనకి అడ్డం అవుతుంది కదా, హ్యాండ్ ఒకటి కట్ చేసుకొని తర్వాత క్లాత్ అనేది మార్చుకున్నాను. చూడండి, మీకు లైన్స్ అనేది తెలుస్తున్నాయి. అలానే హ్యాండ్ వేసినట్లుగా వేసామంటే మనకి అడ్డం అయిపోతుంది బ్లౌజ్. కాబట్టి డిజైన్ నేతను బట్టి క్లాత్ మార్చుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాము, అందులోనే బ్యాక్ పట్టీలు కూడా వేసేసాము. అలా వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనము ఈ లైన్స్ని బట్టి వేసుకోండి. ఈ లైన్స్ అనేది మనకి కరెక్ట్గా రావాలి. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నాకు చిన్న జాయింట్ పడుతుందండి. ఈ లైన్స్ అనేది బయట సైడ్ రావాలండి. మన నెక్ సైడ్ అనేది బయటికి వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోతేనే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు గమనిస్తే తెలుస్తుందండి, లైన్స్ బయట సైడ్కి వెళ్తున్నాయి అంటే నెక్ సైడ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఇలా వేయాలి క్రాస్ అంటే. ఇలా ఫ్రంట్ కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత సైడ్లో మిగిలిన పీస్ అనేది ఇక్కడ జాయింట్ కోసం ఈ ముక్కను అనేది కట్ చేసుకున్నాను. ఇలా ఈ పీస్ అనేది జాయింట్ పెట్టేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఈ జాయింట్ కూడా మనం ఎక్కడేస్తే మనకి బ్లౌజ్ పాడవకుండా ఉంటుందో చూసి వేసుకోండి. మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కడ తీసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది అనేది గమనించి తీసుకోండి. తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్కు జాయింట్ కావాలి కదా, ఆ జాయింట్ కోసం ఇక్కడ బార్డర్ దగ్గర అనేది కట్ చేసుకుంటానండి. ఇక్కడ నాకు కస్టమర్ వచ్చారు, మధ్యలో ఆవిడతో మాట్లాడుతున్నాను. ఇలా ఇక్కడ వచ్చేసి బార్డర్ దగ్గర నాకు 2 సైడ్ల హ్యాండ్ జాయింట్ ఉంది కదా, అది తీసేసుకుంటానండి. లేదంటే సేఫ్ బెల్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ తీసుకోవాలనుకున్నాను కానీ మళ్ళీ సేఫ్ బెల్ట్ ఇబ్బంది అవుతుందనేసి ఇక్కడ సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా సేఫ్ బెల్ట్ తీసేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం మిగిలిన పీస్లో కట్ చేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని చూస్తున్నానండి ఎక్కడ తీసుకుంటే నాకు వీలుగా ఉంటుందనేది సెట్ చేసుకొని ఇందులో నేను పీసెస్ అనేది కట్ చేసుకుంటున్నాను. నాకు లైనింగ్ పీస్ వచ్చేసి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడ్డదండి, మెయిన్ పీస్ 2 సైడ్లా పడుతుంది. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూసేయండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది క్లియర్గా చూద్దామండి. నిన్నటి వీడియోలో మనం బ్లౌజ్ కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం. కటింగ్ చూడని వారు కింద లింక్ ఇస్తాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నేను లైనింగ్ ముందుగానే అటాచ్ చేసుకున్నానండి, వీడియోలో ఎంత అవుతుందనేసి. ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా కటింగ్లో, బ్లౌజ్ పొడవుని బట్టి డాట్ వేసుకోవాలి. ఇది 16 ఇంచులు వచ్చింది కదంటే మనకు కుట్టగా 15 ఇంచులకు వస్తుంది బ్లౌజ్ పొడవు, కాబట్టి 4.5 ఇంచుల పొడవు. ఈ 4.5 ఇంచుల పొడవు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు వెడల్పు 4.5 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది వేసాను. ఇలా 2 సైడ్ల డాట్ వేసుకున్నాం కదా. వేసిన తర్వాత దీనికి బ్యాక్లో పట్టీ వేస్తాం కదా, ఆ పట్టీ వచ్చేసి కోరంచుల దగ్గర కట్ చేసుకోవాలి. నాకు క్లాత్లు కట్ చేసుకున్నానేమో తెలియదు కానీ లేదు క్లాత్, దానివల్ల నేను ఇలా మళ్ళీ నార్మల్గా కట్ చేసుకొని ఇలా 3 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఇలా 3 పీసెస్ని ఇలా జాయింట్ పెట్టాను. ఇది కోరంచులు రాలేదు కాబట్టి 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేశాను. కట్ చేసి ఆ 3 పీసెస్ని జాయింట్ పెట్టేసుకొని ఒక సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేశాను. మనకు కోరంచులు వస్తే ఇలా ఫోల్డింగ్ చేయనవసరం లేదు, రాలేదు కాబట్టి ఫోల్డింగ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టిన తర్వాత బ్లౌజ్ పైన ఈ పీస్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చుతోటి ఇక్కడ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెడుతూ ఈ పీస్ని అనేది అటాచ్ చేసుకోవాలి. చూసారా, మనకి 1/2 ఇంచు ఖర్చు, ఇలా 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. మనము 1/2 ఇంచు వరకు తీసుకున్నాం కానీ ఒక 1/2 ఇంచు కుట్టేస్తే సరిపోతుందండి. ఇలా 1/2 ఇంచు, మీరు బిగినర్ అయితే 3 పాయింట్ల వరకు ఈ బ్యాక్ పట్టీని అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ పీస్ని కింది సైడ్కి పెట్టేసుకొని ఈ పీస్ మీదే పై కుట్టు అనేది వేసుకోండి. మనం అటాచ్ చేసిన పీస్ ఉంది కదా, దాన్ని బ్లౌజ్ మీద నుంచి కింది సైడ్ అనుకొని ఆ పీస్ మీదే పై కుట్టు అనేది వేయాలి. అలా వేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇది లాంగ్ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఇది లాంగ్ కుట్టు పెట్టి కుట్టామంటే హెమ్మింగ్ చేసిన తర్వాత తీసేయచ్చు. హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుందండి ఇలా లాంగ్ కుట్టు పెట్టి కుట్టామంటే ఈ పట్టీన్ అనేది. ఇది నేను సండే రోజు ఇంట్లో స్టిచ్ చేశానండి. మిషన్ ఎక్కువ యూజ్ చేయను కదా, అందువల్ల దారం అనేది కట్ అవుతుంది. ఇది 12 ఇయర్స్ దాటిపోయిందండి మిషన్ తీసుకొని. ఏమంటే ఎక్కువగా ఇంట్లో ఉంటుంది కదా, దీన్ని వాడక ఇలా పాడైపోయింది. నెక్స్ట్ మంత్లో ఈ మిషన్ మార్చేయాలనుకుంటున్నానండి. నాకు ఎక్కువగా విసిగిస్తుంది ఇది. అంటే మనం కంటిన్యూగా ఏ వస్తువైనా వాడుతున్నామంటే బాగుంటుంది, ఇలా పక్కన పెట్టేసామంటే వర్క్ అనేది సరిగా కాదు. ఇప్పుడు నాకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి ముందుగానే మనం లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఇలా హ్యాండ్ సెంటర్లో ఒక కటింగ్ ఇచ్చుకొని అక్కడ 1 ఇంచ్ వదిలేయండి. ఇక్కడ ఖర్చు దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ వదిలేసి ఈ మిడిల్లో మాత్రమే లోతు తీసుకోండి. హ్యాండ్కు లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. చూసారు కదా, మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గానే ఉంది, అలానే ఖర్చు దగ్గర కరెక్ట్గానే ఉంది. మిడిల్లో మాత్రమే మనము లోతు అనేది తీసాం. ఇప్పుడు మన హ్యాండ్ అనేది పూర్తయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మెయిన్గా బ్లౌజ్ అంతా ఆధారపడేది ఇక్కడేనండి. ఫ్రంట్లో వేసే డాట్స్ని బట్టే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ డాట్స్ విడ్త్ కానీ లెంత్ కానీ కరెక్ట్గా వేస్తేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పుతోటి మెయిన్ డాట్ అనేది వేసాను. తర్వాత ఉక్సుపట్టి సైడ్ డాట్ వచ్చేసి సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి వేసుకొని 2.5 ఇంచుల పొడవు 1/2 ఇంచ్ వెడల్పుతోటి ఈ డాట్ వేసుకున్నాను. తర్వాత మనం మెయిన్ డాట్ని బేస్ చేసుకొని చంక సైడ్ డాట్ కూడా
వేసుకున్నాను. ఈ డాట్స్ వచ్చేసి 3 ఒకదానికి ఒకటి ఎదురుగా సపోర్ట్గా ఉంటేనే మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. ఇలా ఒకదానికి వేసిన తర్వాత అదే మార్కింగ్ తోటి నేను ఇక్కడ వేసాను. చూడండి, ఇక్కడ మెయిన్ డాట్ 3 ఇంచుల పొడవు 3 ఇంచుల వెడల్పు వేసాను. ఉక్సు పట్టి సైడ్ డాట్ వచ్చేసి 2.5 ఇంచుల పొడవు వేసాను. చంక సైడ్ డాట్ వచ్చేసి 4 ఇంచుల పొడవుతోటి వచ్చింది. ఈ మిడిల్లో ఈ మూడింటికి ఇలా నేను ట్రయాంగిల్ షేప్ వేస్తే సమానంగా ఉంది. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. అందరికి ఇలానే వేయమని కాదండి, బ్లౌజ్ సైజుని బట్టి వేసుకోండి. ఇది 40 సైజ్ బ్లౌజ్, అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మెజర్మెంట్ వేసాను. మీకు మరొక సైజు వచ్చినప్పుడు మళ్ళీ కొలతలు అనేది మారుతాయి. ఇలా మెయిన్ డాటు, ఉక్సు పట్టి సైడ్ డాటు, అలానే చంక సైడ్ డాటు, ఈ 3 డాట్లను స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనకి కప్ షేప్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతేనే మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్గా లేకుండా రౌండ్గా వస్తుంది. ఇలా ప్లేస్ అనేది రావాలి. కప్పు మనము సైజుని బట్టి పట్టామంటే ఇక్కడ డాటు మనకి ఏ సైజుకి ఎంత లూజ్ రావాలనేది కరెక్ట్గా సెట్ అయ్యి మనకి ఫ్రంట్ షేప్ అనేది నొక్కినట్లు లేకుండా అలానే జారిపోకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇలా ఒకదాన్ని స్టిచ్ చేసాం కదా, అదే విధంగానే అదే మార్కింగ్ ఈ రెండో పార్ట్కి కూడా వేసాం కదా, ఈ రెండో పార్ట్ని కూడా స్టిచ్ చేసుకున్నాం. మెయిన్ డాట్ వేసాను, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ డాట్, తర్వాత మనకి చంక సైడ్ డాట్. ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వేయడం నేర్చుకోండి. బిగినర్ ఎక్కువగా సఫర్ అయ్యేది ఈ డాట్స్ స్టిచ్ చేయడంలోనే సఫర్ అవుతారు. కరెక్ట్ కుదరట్లేదని కంగారు పడతారు. కంగారు పడకుండా నేర్చుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ వేయడం పూర్తయింది కదా, వీటికి సేప్ పట్టీలు ఎలా కుట్టుకోవాలనేది చూద్దాం. ఇలా సేప్ పట్టీలకు కూడా ముందుగానే లైనింగ్ అనేది అటాచ్ చేశానండి ఒక పీసు. మరొక పీస్ని ఇలా పైన పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది మనము పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి, రెండు ఎదురెదురుగా వస్తేనే మనకి ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా అటాచ్ చేసుకున్న దానిపైన 2 లైనింగ్ పీసెస్ పెట్టేసుకొని కింద పావించు ఖర్చుతోటి కుట్టుకున్నాను. ఇలా కుట్టిన తర్వాత ఒకసారి నెయిల్తో రబ్ చేసి పై కుట్టు అనేది వేసుకోండి. అంటే లైనింగ్ పీస్ని కిందికి ఫోల్డ్ చేసి ఈ మెయిన్ పీస్ మీద పై కుట్టు అనేది వేసుకోవాలి. మీకు మెయిన్ పీస్ మీద వేయడం ఇష్టం లేకుంటే ఫోల్డింగ్ చేయకుండానే లైనింగ్ పీస్ మీద అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా మెయిన్ పీస్ మీద వేస్తేనే క్రాస్ పట్టీ అనేది గ్రిప్గా ఉంటుంది. మనకి వేసుకున్నప్పుడు గ్రిప్ అనేది మంచిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్లౌజ్ పీస్ని ఇలా కింద పెట్టేసుకోండి. సేప్ పట్టీని అనేది ఇలా పైన పెట్టుకోండి. ఇలా బ్లౌజ్ పీస్ కింద ఉంటుంది, మెయిన్ పీస్ పైన క్రాస్ బెల్ట్ అనేది పైన ఉండేసి 1/2 ఇంచు ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి. ఇలా ఒక పీస్ జాయిన్ చేసి ఒక పీస్ వదిలేసాం కదా, ఆ పీస్లోకి ఈ బ్లౌజ్ పీస్ను మొత్తాన్ని ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసి కుట్టారంటే మీకు ఇన్విజిబుల్ అయిపోతుందండి సేప్ పట్టీ అనేది, పీసులు రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ మొత్తాన్ని బయటికి లాగేసామంటే ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా మనకి షేప్ అనేది ఎంత మంచిగా వచ్చిందో. అలానే రెండో దాన్ని కూడా కుట్టేసుకున్నాం. ఫస్ట్ది వచ్చేసి బ్లౌజ్ కింద ఉండింది, క్రాస్ పట్టీ అనేది పైన ఉండింది కదా. ఈ రెండో పీస్ వచ్చేసి క్రాస్ పట్టీ కింద ఉండింది, బ్లౌజ్ వచ్చేసి పైన ఉంది. ఇలా పెట్టేసుకున్నప్పుడు 2 మెయిన్ పీసులు ఒకదానిపైన ఒకటి రావాలి. అంటే సేప్ బెల్ట్ మెయిన్ పీసు, బ్లౌజ్ మెయిన్ పీస్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా 1/2 ఇంచు ఖర్చుతోటి కుట్టేసిన తర్వాత ఇలా మొత్తం బ్లౌజ్ పీస్ అంతా రోల్ చేసేసుకొని 2 సేప్ బెల్ట్ కొనలను అనేది ఇలా పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వచ్చేసి మనం ఖర్చు ఎంత తీసుకుంటే ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టుకోండి. నేను 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నానండి సేప్ బెల్ట్ జాయింటింగ్ కోసం. 1/2 ఇంచు కవర్ అయ్యేలాగా కుట్టు వేసేసుకొని ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా బయటికి లాగేసాను. మన ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఇలా 2 క్రాస్ బెల్ట్ను స్టిచ్ చేసాం కదా. తర్వాత వచ్చేసి వీటికి ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి కదా. ఇలా బ్లౌజ్ పీస్ మనము కట్ చేసినప్పుడు బ్యాక్లో మనకి బ్యాక్ నెక్ వస్తుంది కదా, ఆ బ్యాక్ నెక్ను 2 భాగాలుగా ఇలా కట్ చేసుకొని ఇలా ఉక్సు పట్టి కాజా పట్టికి అనేది యూజ్ చేసుకుంటానండి. కాజా పట్టికి వచ్చేసి ఒకటి మెయిన్ పీసు, ఒకటి లైనింగ్ పీసు ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టాను. అంటే ఈ పీస్ కింద ఉండింది, కింద నుంచి జాయిన్ చేసి పైకి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను.
ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కింద నుంచి పైదాకా స్టిచ్ వేసుకోండి. ఇది వచ్చేసి కింద నుంచి పైదాకా ఒకటే లెవెల్లో కుట్టు రావాలండి. ఇలా కుట్టు అనేది ఈవెన్గా వస్తేనే, కరెక్ట్గా వస్తేనే మనకి చూడ్డానికి స్టిచ్చింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా కుట్టేసాం కదా, కుట్టు వేసిన తర్వాత మిడిల్ నుంచి కూడా ఒక కుట్టు వేయండి. ఇలా మిడిల్ నుంచి ఒక కుట్టేసి కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా, పైన ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకు పైన ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కాజా పట్టి పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి. ఈ ఉక్సు పట్టి కుట్టేటప్పుడు బ్లౌజ్ కింద ఉంటుంది, ఈ ఉక్సు పట్టి అనేది పైన ఉంటుంది. మన కాజా పట్టి కింద పెట్టి కుట్టి పైకి తిప్పాం కదా, ఈ ఉక్సు పట్టి వచ్చేసి పైన పెట్టేసి కిందికి ఫోల్డ్ చేస్తాం. ఇలా పావించు ఖర్చుతోటి ఇలా కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఈ జాయిన్ చేసిన పీస్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇది బ్లౌజ్ మీద వేయొద్దండి, ఈ పీస్ మీదే వేయాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కింద రఫ్ ఇచ్చుకోండి. ఇలా రఫ్ ఇచ్చాం కదా, రఫ్ ఇచ్చుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తూ కింద నుంచి పై దాకా ఈవెన్గా ఈ ఫోల్డింగ్ అనేది ఉండేలాగా చూసుకుంటూ కుట్టు వేసేయండి. మనం ఉక్సు పట్టిని పూర్తిగా ఫోల్డ్ చేస్తామండి, కాజా పట్టి సపోర్ట్ కోసం బ్యాలెన్స్ పెట్టి ఫోల్డ్ చేస్తాం. ఇలా కుట్టాం కదా, కుట్టిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఎగుడు దిగుడు ఏమైనా అంటే ఇలా సరి చేసుకోండి. నాకు ఒక పావించు వరకు కాజా పట్టి ఎక్కువ ఉండిందండి, దాన్ని లైట్గా కట్ చేసుకున్నాను. ఇలా మనకి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయాయి కదా, రెడీ అయిన తర్వాత బ్యాక్ మీద ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని షోల్డరు మనము 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, 1/2 ఇంచు ఖర్చు కవర్ చేస్తూ షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ అనేది బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ 1/2 ఇంచు ఖర్చుతోటి కవర్ చేసి కుట్టేసుకోండి. మనము ఖర్చు పార్ట్ ఎంత తీసుకున్నామో ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టేసుకోండి, లేకుంటే ఎక్కువ తక్కువ అయిపోతుందండి. ఎక్కువ పట్టామంటే బ్లౌజ్ చిన్నగా అవుతుంది, తక్కువ పట్టామంటే బ్లౌజ్ పొడవు పెరిగిపోతుంది. ఇలా ఒకసారి షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనము బ్యాక్ ఫ్రంట్ చంక దగ్గర అలానే సైడ్లో సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసిన తర్వాతనే మనము హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి. ఇలా చెక్ చేసిన తర్వాత హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు మనం లోతు తీసాం కదా, ఈ లోతు పార్ట్ ఫ్రంట్కి వచ్చేలాగా రెండింటిని ఒకసారి చూసుకొని మనకు కరెక్ట్గా వచ్చిందన్నప్పుడే షోల్డర్ మిడిల్ నుంచి ఇలా హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ కుట్టామండి ఫస్ట్, తర్వాత షోల్డర్ సెంటర్ నుంచి ఫ్రంట్ సైడ్ అనేది కుట్టేస్తున్నాము. ఇలా ఈ కుట్టు వేసేటప్పుడు ఈ కుట్టు అనేది ఈక్వల్గా వచ్చేలాగా వేయండి. కొన్ని చోట్ల లోపలికి కొన్ని చోట్ల బయటకు అలా వేసారంటే బ్లౌజ్ వేసినప్పుడు మనకు హ్యాండ్ అనేది తేడా కనిపిస్తుంది, అంటే నొక్కులుగా కనిపిస్తుంది. అలా కాకుండా ఈవెన్గా కరెక్ట్ మనం లైన్ వేసినట్టు సమానం ఖర్చుతోటి కుట్టామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇలా మిడిల్ నుంచి అటు కుట్టేసాం కదా, తర్వాత రెండో కుట్టు మొత్తం కలిపేసాను. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత రెండో సైడ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే ఫస్ట్ ఎలా షోల్డర్ సెంటర్ నుంచి కుట్టామో అదే విధంగానే కుట్టుకోవాలి. నాకు జలుబు ఉండడం వల్ల వాయిస్ అనేది క్లియర్ రావట్లేదండి. 1 వీక్ నుంచి జలుబుగానే ఉంది, అందువల్లనే నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. ఇలా సెంటర్ నుంచి కుట్టు వేస్తున్నాం కదా, ఇలా సెంటర్ నుంచి కుట్టిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి బ్యాక్కి ఫ్రంట్ కుట్టాం కదా ఫస్ట్, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అనేది స్టిచ్ చేస్తున్నాం. ఇలా ఈ కుట్టేటప్పుడు మాత్రం హ్యాండ్ కానీ బ్లౌజ్ పీస్ని కానీ లాగకుండా ఎక్కడిదక్కడ నీట్గా అడ్జస్ట్ చేస్తూ కుట్టండి. లాగామంటే మనము ఇప్పుడు కుట్టేటప్పుడు ఓకే, కానీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మొత్తం ముడతల కిందకి వచ్చేస్తుంది. కాబట్టి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లాగి పట్టకుండా ఎక్కడిదక్కడ క్లాత్ నీట్గా సవరిస్తూ కుట్టండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, బిగినర్కి అయితే మాత్రం వాళ్ళ హ్యాండ్ లాగి పట్టామనేది తెలియదు, వాళ్ళకి తెలియక లాగి పట్టేస్తారు, అది బ్లౌజ్ మొత్తం సాగిపోతుంది. హ్యాండ్ మనం వేసుకున్నప్పుడు తిత్తుల కింద వచ్చేస్తుంది అంతా. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ జాయిన్ చేసాం కదా, తర్వాత ఈ బ్లౌజ్కి అనేది
పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఏమన్నారనేసి ఇలా పైపింగ్ క్లాత్ని నేను మొత్తము ఇలా మెజర్ చేసుకున్నాను. నెక్కు మెజర్ చేశాను, అలానే హ్యాండ్కి కూడా మెజర్ చేసుకున్నాను. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఒక 2-3 ఇంచెస్ ఎక్కువగానే ఉండేలాగా తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇలా నేను గోల్డ్ కలర్ క్లాత్ని ఇలా క్రాస్లో 1.5 ఇంచ్ వెడల్పుతోటి కట్ చేసుకుంటున్నాను. ఇలా 1.5 ఇంచ్ వెడల్పుతోటి ఒక 3 పీసెస్ తీసుకున్నామంటే ఈ బ్లౌజ్కు సరిపోతుంది. ఇలా తీసిన తర్వాత ఈ 2 క్రాస్లు ఇలా ఎదురెదురుగా ఉంచుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా ఎదురెదురుగా ఉండేలాగా జాయింట్ పెట్టామంటే మనకు జాయింట్ దగ్గర కూడా నెక్ అనేది నీట్గా రౌండ్ తిరుగుతుందండి. అలా స్ట్రైట్ పీస్ జాయిన్ చేసామంటే మనకి కరెక్ట్గా రాదు. ఇక్కడ నాకు రాలేదండి, అందుకు స్ట్రైట్ చేశాను. మిగిలిన 2 పీసెస్ వచ్చేసి 3 పీసెస్ వచ్చేసి క్రాస్లోనే జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసిన తర్వాత మనము ఇది చిన్న మిషన్ కదా, డబల్ పాదంతో పైపింగ్ వేస్తే రాదండి. సింగిల్ పాదం అనేది సెట్ చేసుకోవాలి. ఈ సింగిల్ పాదం సెట్ చేసినప్పుడు ఇలానే మనం స్టిచ్ చేస్తే ఇది వచ్చేసి కుట్టు అనేది థ్రెడ్ పైన పడుతుంది కాబట్టి కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఇలా మనము స్క్రూ డ్రైవర్ సాయంతో ఇలా పాదం అనేది క్రాస్ చేసుకుంటే మనకి నిడిలు ఈ పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా వచ్చేసి లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా పాదం సెట్ చేసుకున్నాం కదా, సెట్ చేసిన తర్వాత ఇందులోను మనము థ్రెడ్ని పెట్టేసుకొని లోడింగ్ చేసుకోవాలి. ఈ లోడింగ్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచు క్లాత్ దీని మీద కవర్ అయ్యేలాగా చూసుకుంటూ లోడ్ చేసుకోండి. ఇలా మనం పాదంని ఇలా సైడ్కు సెట్ చేయడం వల్ల ఈ నిడిల్ అనేది మన థ్రెడ్ని ఆనుకొని వస్తుంది, లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. దానికోసమే పాదం అనేది క్రాస్ చేస్తాం. పెద్ద మిషన్లకైతే పాదం ఏం క్రాస్ చేయనవసరం లేదండి, ఓన్లీ పాదం మార్చుకుంటే సరిపోతుంది. ఈ చిన్న మిషన్లకి సెట్టింగ్ ఉండదు. ఇది ఎప్పుడో 20 ఇయర్స్ బ్యాక్ చేసిన మిషన్లు కదా, అప్పుడు అనేది ఈ సెట్టింగ్ లేదు. అప్పట్లో పైపింగ్ అంటే కూడా తెలియదండి, నార్మల్ క్లాత్ తోటి ఏదో వేసేవాళ్ళు, ఇలా థ్రెడ్ పెట్టి అయితే వేసేవాళ్ళు కాదు కాబట్టి మిషన్లో ఆ సెట్టింగ్ ఉండదు. సెట్టింగ్ రావాలంటే మనమే చేసుకోవాలి. ఈ మిషన్ మీద ఇదే లాస్ట్ వీడియో అనుకుంటానండి. నేను తర్వాత వేరే మిషన్ తెచ్చుకోవాలనేసి ఈ మిషన్ వద్దనుకుంటున్నాను. ఇది నాకు 12 ఇయర్స్ నుంచి ఒక 8 ఇయర్స్ బాగానే వర్క్ చేశానండి. ఇది తర్వాత ఇంటికి షిఫ్ట్ చేయడం వల్ల ఈ 4 ఇయర్స్ నుంచి నేను వాడక ఇది పాడైపోయింది మిషన్ అనేది. 8 ఇయర్స్ బాగా వాడుకున్నానండి. తర్వాత వచ్చేసి నేను జాక్ మిషన్ తెచ్చుకున్న తర్వాత ఇది ఇంటికి పంపించాను. అందువల్ల ఇది వాడక ఖరాబ్ అయిపోయింది. దారం తెగడము, పూస కుట్టు రావడము కొంచెం విసిగిస్తుంది. అందుకే ఇది నెక్స్ట్ మంత్లో మార్చేయాలనుకుంటున్నాను. ఇదే లాస్ట్ వీడియో కావచ్చు ఈ మిషన్ పైన, అందువల్ల ఇంత క్లియర్గా చెప్తున్నాను. చిన్న మిషన్ ఉన్నోళ్ళు పాదం అనేది ఈ విధంగా సెట్ చేసుకోండి పైపింగ్ వేసినప్పుడు. ఇలా మొత్తం పైపింగ్లు లోడ్ చేసాం కదా, లోడింగ్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్కి పెట్టేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, అక్కడక్కడ దారం కూడా ఇలా ముద్దలు ముద్దలుగా వదిలేస్తుంది, అంటే మిషన్ చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. రిపేర్ చేస్తే రిపేర్ అవుతుంది కానీ నాకు చిన్న మిషన్ ఇష్టం లేదండి. పెద్ద మిషన్కి అలవాటు పడిన తర్వాత ఈ చిన్న మిషన్ని కుట్టడం ఇష్టం లేదు, అందువల్ల దీన్ని తీసేయాలనుకుంటున్నాను. చూసారా, ఇలా మనము లోడింగ్ చేసిన క్లాత్ని ఉల్టాన్ అనేది కింది సైడ్ ఉంచుకొని సీదాని పైకి పెట్టేసి 1/4 ఇంచు ఖర్చుతోటి ఈ నెక్ పీస్ ఈ పైపింగ్ లోడింగ్ చేసిన పైపింగ్ పీస్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనము లోడింగ్ చేసిన ఖర్చు పార్ట్ కిందికి పెట్టాను, సీదా పార్ట్ పైకి పెట్టేసి 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా నెక్కి అనేది అటాచ్ చేశాను. ఇలా నెక్కి అటాచ్ చేసాం కదా, చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అంత ఈవెన్గా వచ్చిందో రాలేదనేసి. ఇక్కడ వచ్చేసి నాకు స్టార్టింగ్లో 1/4 ఇంచు ఖర్చు రాలేదండి, కొంచెం వారకు పడ్డది. ఇది విడిపోతుందేమో అనేసి నేను మళ్ళీ ఇక్కడ ఈ కొంచెం అనేది ఒక 1 ఇంచ్ వరకు వారకు పడ్డది. ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ 2-3 వాసెస్కి అది విడిపోతుంది కదా, దానికోసం అక్కడ కొంచెం కుట్టు అనేది తీసేసుకొని మళ్ళీ లోపలికి పెట్టి కుట్టేస్తున్నాను. ఇలా ఈ కొంచెం అనేది ఇప్పి నేను మళ్ళీ కుట్టు వేసుకున్నాను. మీరు ఇలా పైపింగ్ మొత్తం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. అంటే బిగినర్కి అయితే ఈ ప్రాబ్లం వస్తుందండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు వాళ్ళ చెయ్యి వాటాన్ని బట్టి ఎంత మనము క్లాత్ పట్టుకోవాలనేది అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది.
ఇలా లోడింగ్ చేసిన తర్వాత, లోడింగ్ చేసిన పీస్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం నెక్ పీస్ ఎలా అడుక్కు ఫోల్డ్ చేసి కుడతామో అదే విధంగానే ఈ మిగిలిన బ్యాలెన్స్ పీస్ని మొత్తాన్ని ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ కుట్టు వేస్తున్నాను. నేను ఇక్కడ బయట స్టిచ్ చేస్తుంటే మా పైంట్ ఆవిడ వచ్చేసి దీవాళీ నెక్స్ట్ డే అండి ఈ వీడియో తీసింది. ఆవిడ నాకు స్పీడ్స్ ఇచ్చి వెళ్తున్నారు. ఆవిడకి నేను వీడియో తీస్తుంది తెలియదు. మిషన్ పైన పెడితే మీ స్పీడ్స్ అనేది వీడియోలు వస్తాయండి అని చెప్తే ఆవిడ నవ్వుతున్నారు. ఇలా అడుక్కు ఫోల్డ్ చేస్తూ మొత్తము కుట్టు వేసేస్తున్నాను. అంటే మనం నెక్ పీస్ని ఎలా అడుక్కు ఫోల్డ్ చేస్తాం పావించు ఖర్చు వదిలేసి అదే విధంగానే ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇలా టోటల్గా మనం ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయాలి. ఈ కుట్టు వేసేటప్పుడు ఇది నీడిల్ వచ్చేసి థ్రెడ్ని ఆనుకొని వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలా రాలేదంటే మనకి పైపింగ్ అనేది లూజ్ అవుతుందండి. ఇలా నీట్గా మొత్తము వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఫోల్డ్ చేసాం కదా అడుక్కు, ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది అక్కడక్కడ, దాన్ని మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను పైపింగ్ అనేది 3-4 టైప్స్లో వేస్తానండి. అవి అనేది విడివిడిగా ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి ఈ 3-4 టైప్స్ పైపింగ్ ఎలా వేయాలనేది కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీకు 3 టైప్స్ 4 టైప్స్ అన్నీ కలిపి ఒకే వీడియోలో మీకు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు నెక్కి అనేది పైపింగ్ వేసాం కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి వేసుకున్నాం. హ్యాండ్స్ కూడా సేమ్ లోడింగ్ చేసిన ఖర్చుపాటు కిందకి పెట్టేసుకొని ఇలా హ్యాండ్ అనేది పావించు ఖర్చుతోటి అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్ చాలా మంది స్ట్రైట్ పీస్ వేయచ్చు అంటారండి. క్లాత్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. కొన్ని స్ట్రైట్ గా కట్ చేసి కొన్ని క్రాస్ గా కట్ చేసుకున్నామంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకే నేను అన్ని క్రాస్ లోనే నెక్ గానీ హ్యాండ్ గానీ క్రాస్ లోనే కట్ చేసుకున్నాను. ఇలా రెండు హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగానే పావించు ఖర్చుతోటి కవర్ చేస్తూ ఈ పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇలా టోటల్గా పావించు ఖర్చుతోటి కవర్ చేసి కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఈ పీస్ని మనము నెక్ పీస్ ఎలా వేస్తామో అలానే అడుక్కు ఫోల్డ్ చేస్తూ కుట్టు వేసేసుకోండి. ఇది అనేది పావించి ఉండేలాగా పావించి బ్యాలెన్స్ ఉంచుకొని మిగతా మొత్తం క్లాత్ని మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేసేసుకోండి. ఎందుకంటే మనము పావించు కంటే ఎక్స్ట్రాగా చేసామంటే హెమ్మింగ్ చేసేటప్పుడు అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదు. కాబట్టి పావించు ఖర్చు మాత్రమే ఉండేలాగా చూసుకుంటూ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ మొత్తాన్ని అడుక్కు ఫోల్డ్ చేస్తూ, అలానే ఈ నిడిల్ అనేది మన థ్రెడ్కు ఆనుకొని వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు వేయండి. చాలామంది బిగినరు పైపింగ్ వేయాలంటే ఎలా వేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారండి. చిన్న మిషన్తో పైపింగ్ వేసారంటే ఈ విధంగా పాదం అనేది సెట్ చేసుకొని పైపింగ్ వేసుకోండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇది ఐరన్ పెట్టించామంటే హెమ్మింగ్ నీట్గా వస్తుందండి. నేను ఐరన్ ఏం పెట్టలేదు, మిషన్కి ఇలా ఒకసారి రబ్ చేసి ఇచ్చేస్తాను. ఇలా మనం పైపింగ్ వేసిన తర్వాత సింగిల్ పాదాన్ని తీసేసుకొని దీన్ని వచ్చేసి సెంటర్ నుంచి మనము రైట్కు మూవ్ చేసాం కదా పాదము, ఇప్పుడు లెఫ్ట్కు మూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. అలానే కుట్టేసామంటే మనకి క్రాస్లో ఉంటుంది కదా, నిడిల్ అనేది పైన పడి ఇరిగిపోతుంది. కాబట్టి పాదం మార్చినప్పుడు దీన్ని మనము రైట్కు మూవ్ చేసాం కాబట్టి మళ్ళీ లెఫ్ట్కి అనేది మూవ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్లకు వచ్చేసి హ్యాండ్ లూజు, మిడిల్ లూజు, అలానే చంక లూజు, ఈ 3 పెట్టిన తర్వాత కింద నడుము లూజును కూడా ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోండి. ఈ మార్కింగ్లు మొత్తాన్ని కలిపేశారంటే మీకు ఫిట్టింగ్ కుట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా హ్యాండ్ నుంచి చంక దగ్గరికి, చంక నుంచి కింద నడుము వరకు ఇలా మార్కింగ్ వేసాం కదా, ఈ మార్కింగ్ వెంట కుట్టు వేయండి. ఈ కుట్టు వేసేటప్పుడు చంక దగ్గర చూడండి, చంకలో ప్లస్ గుర్తు మిస్ కాకుండా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకొని కుట్టు అనేది వేసుకోండి.
ఇలా కుట్టాం కదా, కింద రఫ్ ఇచ్చేసుకోండి. అలానే రెండో సైడ్ హ్యాండ్ కూడా సేమ్. ఇది వచ్చేసి వీడికి లెఫ్ట్ హ్యాండ్ అనేది కొంచెము లావుగా ఉంటుందండి, రైట్ హ్యాండ్ సన్నగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకోండి. కొందరు ఈ హ్యాండ్ కుట్టిన తర్వాత అదే హ్యాండ్ తోటే మరొక హ్యాండ్ అనేది మెజర్మెంట్ తీసుకుంటారు. అలా వేశారంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీడకు రైట్ హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసి ఒక 3 పాయింట్లు అనేది తేడా ఉందండి. అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది లావుగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఒక 10 మెంబర్స్ పైగే ఉన్నారండి. వాళ్ళకి గుర్తుపెట్టుకొని మరి నేను సైడ్ జాయింట్ అనేది చేస్తాను. ఇలా చేసాం కదా, చూడండి 2 సైడ్లు మనకి ప్లస్ గుర్తు మిస్ కాకుండా నీట్గా వచ్చింది. ఇలా కుట్టిన తర్వాత ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత మన కాజా పట్టిని వదిలేసి రెండింటిని ఇలా కొలిస్తే 2 స్టిచ్చెస్ అనేది సమానంగా రావాలి. ఇలా సమానంగా వస్తేనే మనకి బ్యాక్లో రౌండ్ అనేది మంచిగా వస్తుంది. నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం క్రాస్లో ఉందండి ఒక సైడు. ఇదైతే ఓకే, కరెక్ట్గానే ఉంది. ఇంకొక సైడ్ క్రాస్ ఉంది, దాన్ని అనేది ఒక స్టిచ్ వారకేసి ఆ స్టిచ్ అనేది తీసేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ సమానంగా ఉంది కాబట్టి నేను ఈ 3 స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను. ఈ 3 స్టిచ్చెస్ వేసేటప్పుడు స్టిచ్కు మధ్యన మనకి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని వేయండి. ఇలా 3 స్టిచ్చెస్ వేసాం కదా, వేసిన తర్వాత ఈ ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేయాలి. ఇలా వేస్తేనే మనకి బ్లౌజ్ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. అంటే ఈ చివర్లు అనేది పీసులు పోకుండా ఆ స్టిచ్ అనేది మనకి ఆపుతుంది. అంటే ఎంటర్లాక్ ఉంటే ఓకేనండి, నాకు ఎంటర్లాక్ లేదు కాబట్టి ఎండింగ్ కుట్ అనేది వేసుకుంటాను. ఇలా వేసిన తర్వాత రెండో సైడ్ సేమ్ అదే విధంగానే స్టిచ్చెస్ అనేది వేసుకుంటున్నాను. ఇలా చివర్లో ఖచ్చితంగా రఫ్ ఇచ్చుకోండి. ఇలా కుట్టుకు మధ్యన గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా మనం మొత్తం 3 స్టిచ్చెస్ వేసాం కదా, తర్వాత ఎండింగ్ స్టిచ్ అనేది వేసుకున్నాం. ఇది నాకు మిషన్ కుట్టేలోపు కనీసం అంటే ఒక 10 టైమ్స్ దారం అనేది తెగిపోతుందండి. ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇంట్లో స్టిచ్ చేస్తాను, ఇదే పరిస్థితి అండి. అందువల్లే మిషన్ అనేది మార్చాలనుకుంటున్నాను. ఒక 8 ఇయర్స్ బాగా వాడాలండి. తర్వాత వచ్చేసి ఏదో వీక్లీ 1 టైము అట్లా వాడుతున్నాను. అందువల్ల మిషన్ పాడైపోయింది అనుకుంటున్నా వాడకపోవడం వల్ల. కాబట్టి మీరు వాడకపోయినా సరే అండి, మిషన్కి ఆయిల్ వేయడం అయితే మర్చిపోకండి. నేను కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల మిషన్ అనేది పాడు చేసుకున్నాను. మీరు అలా చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడు తేడా ఉందన్నాను కదా, దాన్ని కుట్టులో కలిపేసి కింద అనేది నడుము దగ్గర కొంచెం టైట్ వచ్చిందండి ఒక సైడు, ఆ స్టిచ్ అనేది తీసాను. ఇప్పుడు చూడండి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టామంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది. మనకి చంకలో కానీ ప్లస్ గుర్తు మిస్ కాలేదు. అలానే బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి. ఇది వచ్చేసి కటింగ్ వీడియో నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్